F2 తరం. F2 తరం. రెండవ సంతాన తరం. F2 F2 తరం అంటే ఏంటంటే F1 తరపు జీవుల మధ్య మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణంలో మొదటి సంతాన తరపు జీవుల మధ్య ఆత్మపరాగ సంపర్కం జరపడం వలన ఏర్పడినటువంటి సంతాన తరాన్ని రెండవ సంతాన తరము లేదా F2 తరమని అంటాం. F1 తరపు జీవుల మధ్య ఏం చేయాలి? ఆత్మపరాగ సంపర్కం. ఆత్మపరాగ సంపర్కం. F1 తరపు జీవుల మధ్య ఆత్మపరాగ సంపర్కం జరపడం వలన ఏర్పడినటువంటి సంతాన తరాన్ని రెండవ సంతాన తరము లేదా F2 తరము అని అంటాం. సో మనకి F1 తరంలో ఏంటి జీవులు, ఏ రకమైనటువంటి మొక్కలు ఏర్పడ్డాయి? విషమయుగ్మజపు పొడవు మొక్కలు ఏర్పడ్డాయి. సో ఇక్కడ విషమయుగ్మజపు లక్షణం ఏంటి? బిగ్ టీ, స్మాల్ టీ. అలాగే బిగ్ టీ, స్మాల్ టీ. ఈ F1 తరపు జీవులు. F1 తరపులో ఉన్నటువంటి జీవులు ఏంటంటే విషమయుగ్మ పొడుగు మొక్కలు. సో ఆ విషమయుగ్మ పొడుగు మొక్కల మధ్యన ఆత్మపరాగ సంపర్కం చేస్తాను. సో ఆత్మపరాగ సంపర్కం చేయడం వల్ల ఒక సంతతి ఏర్పడుతుంది. దాన్నే మనం రెండవ సంతాన తరం అంటాం. సో దీని నుంచి సంయోగ బీజాలు వస్తాయి. బిగ్ టీ అండ్ బిగ్ టీ, స్మాల్ టీ. బిగ్ టీ, స్మాల్ టీ. ఇక్కడ బిగ్ టీ, స్మాల్ టీ. సో రెండు వేరు వేరు సంయోగ బీజాలు అనేవి ఏర్పడ్డాయి. పీ ఫర్ పేరెంట్స్, గ్యామెట్స్. సంయోగ బీజాలు. గ్యామెట్స్ అంటే సంయోగ బీజాలు. సంయోగ బీజాలు. ఈ సంయోగ బీజాలు సంయోగం చెందుతున్నాయి. బిగ్ టీ అండ్ బిగ్ టీ. బిగ్ టీ, స్మాల్ టీ. బిగ్ టీ, స్మాల్ టీ. స్మాల్ టీ అండ్ స్మాల్ టీ. సో మనకి ఇక్కడ దీన్ని ఏమన్నా మనం F2 తరం అని. F2 తరం. ఇది F2 తరం. F2 తరం అంటే ఏంటి? మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణంలో F1 తరపు జీవుల మధ్య ఆత్మపరాగ సంపర్కం జరపడం వలన ఏర్పడినటువంటి సంతాన తరాన్ని F2 తరం అని అంటాం. సో F2 తరంలో ఎన్ని మొక్కలు ఏర్పడ్డాయి? 4 మొక్కలు ఏర్పడ్డాయి. ఏర్పడిన 4 మొక్కలలో మనకి బయటికి ఏ కనిపించాయి? 3 పొడుగు మొక్కలు కనిపించాయి. 3 పొడుగు మొక్కలు. ఒక పొట్టి మొక్క కనిపించింది. సో మొత్తం 4 మొక్కలు అనేవి ఇక్కడ ఉత్పత్తి అయ్యాయి. మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణంలో F2 తరంలో ఏర్పడినటువంటి 4 మొక్కల్లో 3 మొక్కలు పొడవు మొక్కలు, 1 పొట్టి మొక్క ఏర్పడింది. ఇవి మనకి బయటికి కనిపించాయి కాబట్టి దాన్ని ఏమన్నా మనం దృశ్య రూపము అన్నాం. మనం చూస్తే కనిపించాయి అనమాట. 3 పొడుగు, 1 పొట్టి మొక్క. సో దృశ్య రూపం అంటే ఏంటంటే మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణంలో బయటకు కనిపించే వాటిని దృశ్య రూపము అంటాం. అంటే భౌతిక లక్షణాలు. మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణంలో గల భౌతిక లక్షణాలను మనం దృశ్య రూపమని,
జన్యు లక్షణాలను జన్యు రూపం అని చెప్తాం. సో ఇక్కడ ఏంటి దృశ్య రూపం ప్రకారము 3 పొడవు మొక్కలు ఒక పొట్టి మొక్క ఏర్పడింది. కాబట్టి ఇక్కడ దృశ్య రూప నిష్పత్తి ఏమవుతుంది? దృశ్య రూప నిష్పత్తి మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణంలో దృశ్యరూప నిష్పత్తి 3:1 3:1 అన్నమాట. 3:1 అంటే ఏంటి? 4 మొక్కల్లో 3 పొడవు మొక్కలు ఒక పొట్టి మొక్క మనకి కనిపించాయి, భౌతికంగా చూసాం వాటిని, అందుకే వాటిని దృశ్య రూపము అన్నాం. ఆ దృశ్య రూప నిష్పత్తి ఏంటి? 3:1. సో ఈ ఏర్పడినటువంటి 3 మొక్కలలో ఎటువంటి పొడవు మొక్కలు ఉన్నాయి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏర్పడినటువంటి ఒక పొడవు మొక్క సంపూర్ణంగా F1 తరంలో ఉన్నటువంటి జనక తరాన్ని పోలి ఉంది. బిగ్ టీ అండ్ బిగ్ టీ. సో సంపూర్ణమైనటువంటి పొడుగు మొక్క. సమయుగ్మజపు పొడుగు మొక్క. సంయుగ్మజపు పొడవు మొక్క, సంయుగ్మజ పొడవు మొక్క. అలాగే ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నది. 2 విషమయుగ్మజ పొడవు మొక్కలు, 2 విషమయుగ్మజ పొడవు మొక్కలు ఉన్నాయి. ఒక సంయుగ్మ పొడవు మొక్క, 2 విషమయుగ్మజపు పొడవు, విషమయుగ్మజ పొడవు. సంయుగ్మజము, ఇక్కడ విషమయుగ్మం. అలాగే ఒక సంయుగ్మజ పొట్టి మొక్క సంపూర్ణంగా ఏకసంకర సంకరీకరణంలో తల్లి యొక్క లక్షణాన్ని పోలి ఉందన్నమాట. సంయుగ్మజ పొట్టి మొక్క. సో ఇలాగా మొత్తం 4 మొక్కలు, ఒక సంయుగ్మజపు పొడవు మొక్క, అలాగే 2 విషమయుగ్మజ పొడవు మొక్కలు, ఒక సంయుగ్మజ పొట్టి మొక్క మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణంలో F2 తరంలో ఏర్పడ్డాయి. సో ఇక్కడ సంయుగ్మజము విషమయుగ్మజము అని ఎలా చెప్పగలిగాము? జన్యువులను ఆధారంగా చేసుకుని, జన్యువుల్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క సంయుగ్మజం విషమయుగ్మం అనేది చెప్పడం జరిగింది. సో జన్యు రూప నిష్పత్తి అంటే ఏంటంటే 1:2:1. అంటే ఇక్కడ 1 సమయుగ్మజ పొడవు మొక్క అంటే 2 సమానమైనటువంటి లక్షణాలు గల కారకాలు అనేవి ఇక్కడ ఉన్నాయి, బిగ్ టీ అండ్ బిగ్ టీ. అందుకే దీన్ని సంయుగ్మజము అంటే ఇక్కడ జన్యువులను ఆధారంగా చేసుకొని చెప్పాం. అలాగే ఇక్కడ చూడండి 2 బిగ్ టీ స్మాల్ టీ, ఇక్కడ చూడండి 2 ఇదొకటి. సో బిగ్ టీ అండ్ స్మాల్ టీ 2 విషమయుగ్మజ పొడవు మొక్కలు ఉన్నాయి. సో విషమయుగ్మజం అని ఎలా చెప్పాము? 1 పొడవ లక్షణం ఉంది, ఇంకోటి పొట్టి లక్షణానికి కారణమైన 2 వేరు కారకాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ జన్యువులను ఆధారంగా చేసుకొని చెప్పాము కాబట్టి జన్యు రూపం. ఇక్కడ కూడా అంతే, సమానమైన జన్యువులను కలిగి ఉన్నాయి, కారకాలను కలిగి ఉన్నాయి. సో కాబట్టి జన్యు రూప నిష్పత్తి మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణ జన్యు రూప నిష్పత్తి ఏంటి? 1:2:1. ఏర్పడినటువంటి F2 తరంలో ఏర్పడిన 4 మొక్కల్లో 1 సంయుగ్మజ పొడవు మొక్క, 2 విషమయుగ్మజ పొడవు మొక్కలు, ఒక సంయుగ్మజ పొట్టి మొక్క ఏర్పడ్డాయి అన్నమాట. సో ఇది జన్యురూప నిష్పత్తి, దృశ్యరూప నిష్పత్తి. మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణంలో దృశ్యరూప నిష్పత్తి 3:1, జన్యురూప నిష్పత్తి 1:2:1. ఇది జన్యురూపము దృశ్యరూపం మధ్య భేదాలు అన్నమాట. సో ఈ యొక్క F2 తరం కోసం పున్నెట్ అనే శాస్త్రవేత్త చదరాలను ప్రవేశపెట్టాడు. వాటిని పున్నెట్ చదరాలు అని చెప్తాం. ఈ పున్నెట్ చదరాల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే F2 తరపు జీవులను తెలుసుకోవచ్చు అన్నమాట. సో పున్నెట్ చదరాలు వేద్దాం. పున్నెట్ చదరాలు పున్నెట్ అనే శాస్త్రవేత్త F2 తరం యొక్క జీవులను ఆ యొక్క జన్యు రూపము దృశ్య రూపాలను తెలుసుకోవడానికి చదరాలను
అంటే ఈజీగా సింపుల్గా తెలుసుకోవడానికి చదరాలను ప్రవేశపెట్టాడు అనమాట. ఇందులో మనం ఏంటంటే ఒకటి పురుష అనుకొని ఇంకోటి స్త్రీ అనుకుంటాం. సో ఇక్కడ ఈ యొక్క దాంట్లో మనం సంయోగ బీజాలను తీసుకున్నాం. సంయోగ బీజాలు బిగ్ టీ, అలాగే ఇక్కడ కూడా బిగ్ టీ. అంటే ఒకటి పురుష అనుకుంటే ఇంకోటి స్త్రీ అని అనుకుంటాం అన్నమాట. సో బిగ్ టీ, అలాగే స్మాల్ టీ. ఈ యొక్క సంయోగ బీజాలను మనం ఇందులో మొదటగా తీసుకున్నాం అనమాట. సంయోగ బీజాల మధ్య సంయోగం జరుగుతుంది. ఒకటి పురుష సంయోగ బీజము, ఇంకోటి స్త్రీ సంయోగ బీజం. ఇవి పురుష సంయోగ బీజాలు ఏంటి? బిగ్ టీ, స్మాల్ టీ. ఆ స్త్రీ సంయోగ బీజాలు ఏంటి? బిగ్ టీ, స్మాల్ టీ. సో వీటి మధ్య సంయోగం జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటి? బిగ్ టీ. ఈజీగా అర్థమవుతుంది. అలాగే బిగ్ టీ, స్మాల్ టీ. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ టీ, బిగ్ టీ. సో స్మాల్ టీ. సో ఈ విధంగా మనకి ఈజీగా F2 టర్మ్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ ఒకటి సంపూర్ణమైనటువంటి పొడుగు మొక్క, అలాగే 2 విషమయుగ్మద పొడుగు మొక్కలు, ఒక సంపూర్ణ అంటే సంయుగ్మదపు పొట్టి మొక్క ఏర్పడి మొత్తం 4 మొక్కలు అనేవి ఏర్పడి F2 తరంలో. ఇది మెండల్ యొక్క యాక సంకర సంకరీకరణ గురించి. ఇప్పుడు పరీక్షా సంకరణము, అలాగే పచ్చ సంకరణము, పరీక్షా సంకరణము ఇవి చూద్దాం. పరీక్షా సంకరణం అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి వచ్చింది మనకి. పరీక్ష సంకరణం అనగానేమి, వాటిని పున్నటి చదరాల ద్వారా వివరించండి. చూద్దాం. మెండల్ యొక్క యాక సంకర సంకరీకరణంలో పూర్వ సంకరణము, పరీక్షా సంకరణము. పూర్వ సంకరణము రెండు పరీక్షా సంకరణము లేదా పచ్చ సంకరణం అంటాం. బ్రాకెట్లో టెస్ట్ క్రాస్. మనకి ఎక్కువగా ఇది 4 మార్క్స్ క్వశ్చన్కి అడుగుతూ ఉంటాడు. పరీక్ష సంకరణం అంటే ఏంటి? పున్నటి చదరాల ద్వారా వివరించండి అని చెప్పేసి. సో మొదటి మనం పూర్వ సంకరణం అంటే ఏంటో చూద్దాం. ఇది చెప్పుకునే ముందు ఒకసారి మెండల్ యొక్క యాక సంకర సంకరీకరణం బిగ్ టీ, స్మాల్ టీ, బిగ్ టీ, బిగ్ టీ, స్మాల్ టీ, బిగ్ టీ, స్మాల్ టీ. సో జనకతరం, గ్యామెట్స్, సంయోగ బీజాలు. సో వీటి మధ్య సంకరణం ఇదంతా మనం చెప్పుకున్నాం. బిగ్ టీ, స్మాల్ టీ, బిగ్ టీ, స్మాల్ టీ, బిగ్ టీ, స్మాల్ టీ, బిగ్ టీ, స్మాల్ టీ. F1 తరం. సో మనం పరీక్షా సంకరణము అలాగే పూర్వ సంకరణం మధ్య భేదాలు చూద్దాం. పూర్వ సంకరణము మొదటిది ఏంటి? పూర్వ సంకరణము అంటే ఏంటి? పూర్వ సంకరణం అనగా మెండల్ యొక్క యాక సంకర సంకరీకరణంలో F1 తరపు జీవిని తల్లిదండ్రుల యొక్క ఏ ఒక్క లక్షణంతోనైనా సంకరణము జరపడాన్ని పూర్వ సంకరణము అని అంటాం, లేదా బ్యాక్ క్రాస్. పూర్వ సంకరణం అంటే ఏంటి? మెండల్ యొక్క యాక సంకర సంకరీకరణంలో ఏర్పడ్డ F1 తరపు జీవిని బిగ్ టీ, స్మాల్ టీ, మెండల్ యొక్క యాక సంకర సంకరీకరణంలో F1 తరంలో ఏర్పడినటువంటి జీవులు ఏవేవి? విషమయుగ్మద పొడుగు మొక్కలు జీవుల్ని
తల్లిదండ్రుల యొక్క ఏ ఒక్క లక్షణంతోనైనా సంకరణం చేయడం, అంటే పొడుగు లక్షణంతో కానీ తల్లిదండ్రుల యొక్క పొట్టి లక్షణంతో కానీ సంకరణం చేయడాన్ని మనం పూర్వ సంకరణము అని అంటాం. బిగ్ టీ స్మాల్ టీ ఇట్ ఈస్ క్రాస్డ్ విత్ బిగ్ టీ. అలాగే బిగ్ టీ స్మాల్ టీ స్మాల్ టీ. ఇంకా చూడండి, ఇవి జనకతరంలో ఇవి మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణంలో ఏర్పడినటువంటి విషమయుగ్మ పొడుగు మొక్కలు. ఈ విషమయుగ్మ పొడుగు మొక్కలు తల్లిదండ్రుల యొక్క పొడవు లక్షణంతోనూ సంకరణం చేయవచ్చు, అలాగే పొట్టి లక్షణంతో కూడా సంకరణం చేయవచ్చు. సో దీన్ని మనం ఏమన్నామంటే పూర్వ సంకరణం అని చెప్తాం. పూర్వ సంకరణం, ఇది పూర్వ సంకరణం. పరీక్షా సంకరణము అంటే ఏంటంటే మండలి యొక్క ఏకసంకర సంకరీకరణంలో F1 తరపు జీవిని తల్లిదండ్రుల యొక్క అంతర్గతత్వ లక్షణంతో మాత్రమే, అనగా పొట్టి లక్షణంతో మాత్రమే సంకరణము చేయడాన్ని పరీక్షా సంకరణము అంటాం. పరీక్ష సంకరణం అంటే పరీక్షా సంకరణము F1 తరపు జీవిని తల్లిదండ్రుల యొక్క అంతర్గతత్వ లక్షణం ఏంటిది, పొట్టి లక్షణంతో మాత్రమే సంకరణం చేయడాన్ని మనం పరీక్షా సంకరణము అని అంటాం. పరీక్ష సంకరణం అంటే ఏంటి, మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణంలో F1 తరపు జీవిని తల్లిదండ్రుల యొక్క అంతర్గతత్వ లక్షణంతో మాత్రమే సంకరణం చేయడాన్ని పరీక్షా సంకరణం అని అంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పరీక్షా సంకరణాలన్నీ పూర్వ సంకరణాలే, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇందులో ఉంది. అంతేగాని పూర్వ సంకరణాలన్నీ పరీక్షా సంకరణాలు కావు. ఎందుకు ఈ యొక్క ప్రయోగం ఇక్కడ జరగటం లేదు. ఇది పూర్వ సంకరణానికి పరీక్ష సంకరణానికి మధ్య భేదం. రేపు నెక్స్ట్ క్లాస్లో మనం వాటి గురించి క్లుప్తంగా వివరిద్దాం. థ్యాంక్ యూ.